జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం మొదటిసారికే డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. అయితే అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది మాత్రం ఆ ఊరి వాళ్ళే. జనసేనాని ఉప ముఖ్యమంత్రి అవడంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఇంతకీ ఏంటి ఆ గ్రామం, పవన్కు వారితో ఉన్న అవినాభావ సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటం గ్రామం. ఈ ఊరు ఎక్కడుంది అనేది 2 ఏళ్ల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలీదు. అమరావతికి సమీపంలోనే ఉన్నప్పటికీ అంతగా తెలియదు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఒక గ్రామం ఇప్పటం. అలాంటి ఒక మారుమూల గ్రామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. జనసేన ఆవిర్భావ వేడుకలకు వేదికగా మారటంతో ఈ గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. ఒకప్పుడు ఆ మండలానికే తెలియని గ్రామం ప్రపంచానికి తెలిసిపోయింది. బస్సు కూడా వెళ్లని ఆ గ్రామానికి నాడు జనసేన ఆవిర్భావ వేడుకలతో జనసేనతో కిక్కిరిసిపోయింది. బస్సులు, కార్లు, బైక్లతో ఆ ప్రాంతం నిండిపోయింది. పవన్ కళ్యాణ్, నాగబాబుల స్పీచ్లకు ప్రజలు కొట్టే చప్పట్లు, యువత వేసే విజిల్స్తో ఇప్పటం గ్రామం హోరెత్తిపోయింది. నాడు జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. కరోనా వైరస్ కారణంగా 2 ఏళ్లు ఆవిర్భావ వేడుకలు నిర్వహించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. వారిలో నూతనోత్తేజం నింపేందుకు భారీగా ఆవిర్భావ సభను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అందుకు సరైన వేదిక లభించలేదు. అయితే ఆవిర్భావ సభకు స్థలం దొరకకుండా వైసీపీ అడ్డుకుంటోందని నాడు జనసేన పార్టీ ఆరోపించింది. ఇంతలో ఇప్పటం గ్రామస్తులు ఆవిర్భావ వేడుకలకు తమ పొలాలను జనసేన పార్టీకిచ్చారు. జనసేన ప్లీనరీకి ఎక్కడా స్థలం దొరకకుండా వైసీపీ నేతలు ప్రయత్నించారని, అయినప్పటికీ ఇప్పటం గ్రామస్తులు తమ సభ నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించడంతో మురిసిపోయిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ గ్రామస్తులకు ఏకంగా 50 లక్షలు విరాళం కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కారణం వైసీపీ వేధింపులు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కూల్చివేతలతో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సభకు స్థలాలిచ్చినందుకే కక్ష సాధింపుతో ఇల్లు కూల్చివేతకు ప్రభుత్వం పాల్పడుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఇప్పటం గ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు. కూల్చివేతకు అడ్డంపడి కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుందని మండిపడ్డారు. నాటి సంఘటనతో ఇప్పటం గ్రామస్తులతో పవన్ కళ్యాణ్ కు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆయన గెలుపుతో మళ్లీ ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడంపై ఇప్పటం గ్రామ మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇప్పటం గ్రామంలో జరిగిన విధ్వంసం సమయంలో పవన్ కళ్యాణ్ చాలా అండగా ఉన్నారని తెలిపారు. మళ్లీ ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పవన్ కోసం భూములేంటి, ఏకంగా తమ ఇళ్లనే ఇస్తామని ఆనందంతో చెప్తున్నారు. చాలా ఆనందం. ఆయన ఒక్క సీటు కూడా ఇది కాకుండా ఆయన గెలిచినందుకు పిఠాపురంలో ఆయన భారీ మెజార్టీతో గెలిచాడు. ఎందుకు ఇప్పటంలో ఇట్లాంటి పరిస్థితి రావడం వల్లేనా వైసీపీ ఓడిపోయింది అనుకోవచ్చా? అంటే ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉంది కదండి. ఈ అరాచకం ఎక్కడైనా ఉందిగా, ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంది. ఈ అరాచకం ఎక్కడైనా చేశారు. అందరికీ వద్దు అనిపించి వాళ్ళు కావాలనే ఓట్ల ద్వారా చూపించారనమాట. వాళ్ళు ఎక్కడ ఏదన్నా మాట్లాడాలంటే దౌర్జన్యం కదా మరి. అందుకని భయపడిపోయి ఎవరికోళ్ళు మనకెందుకు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళేమో మీకు పెన్షన్లు రావంటే భయం వేసి ఇవన్నీ చేస్తున్నారని భయంతో ఎవరికోళ్ళే సైలెంట్గా ఉండిపోయి ఓటు రూపంగా చూపించారు అంతే. సారి ఈ 5 ఏళ్ళకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మా కోరికలు. ఇప్పుడు బాగా ఓట్లు వేసాము, మేము అందరం కూడా వేసాము. కాపులే కాదు ప్రతి కులం వేసారండి. ప్రతి ఓళ్ళు ఇబ్బంది పడ్డారు. కష్ట సమయాల్లో జనసేనకు అండగా నిలిచిన గ్రామం అది. మరోవైపు తన వల్ల ఇబ్బంది పడ్డ ఊరి వాళ్లను అంతే ఆదరించారు పవన్ కళ్యాణ్. మరిప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామస్తులకు ఎలాంటి సహాయం చేస్తారు, ఎలాంటి అభివృద్ధికి చేయూతనందిస్తారు అన్నది వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.